మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇండియన్ ఫ్యామిలీస్లో ఈ ఫినాన్షియల్ ప్లానింగ్ కంటే ఫినాన్షియల్ రియాక్షన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఇష్యూ వచ్చేంత వరకు వాళ్ళు ఆ వైపు థింక్ చేయరు. ఇప్పుడు బేబీస్ పుట్టక ముందే బేబీకి ఏం కావాలా, వాళ్ళకి ఏమేమి చూసుకోవాలా, వాళ్ళ ఎడ్యుకేషన్ కాస్ట్ ఎంత అవుద్ది, పిల్లల్ని పెంచడానికి రేట్ ఎంత అవుద్ది, ఇవన్నీ ఎవరు థింక్ చేయరు. పిల్లలు లేనని చెప్పి పిల్లలు లేరు అని చూస్తూ ఉంటారు, డాక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. బేబీ వచ్చిన తర్వాత నెక్స్ట్ వాడికి ఏం కావాలనేది ముందు చూడరు, తర్వాత చూసుకున్నాంలే అంటారు. స్కూల్లో చేర్చిన దాకా చాలా మంది పేరెంట్స్ తెలియదు ఏ స్కూల్ ఫీజు ఎంత ఉందో కూడా. అంత అంటే దాని మీనింగ్ అంటే ఇష్యూ వస్తేనే వీళ్ళు రియాక్ట్ అవుతారు, ముందే ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడం కుదరదు. అందుకే మనం మార్కెట్ పడింది అనుకోండి, అప్పుడు ఆలోచిస్తాం, అరే మార్కెట్ పడింది ఇప్పుడు ఏం చేద్దాం అంటాం. అలాగే హెల్త్ ఎమర్జెన్సీ వచ్చిన తర్వాత అర్థమైంది హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఎంత డ్యామేజ్ జరిగిద్ది అనే విషయం. అలాగే చైల్డ్ ఎడ్యుకేషన్కి వెళ్తే కానీ మనకు అర్థం కాదు ఎంత కాస్ట్ అవుతుందని. అంటే చాలామంది అమెరికా పంపిద్దాం పిల్లలు అంటారు, అమెరికా పోవడానికి ఎంత కాస్ట్ అవుతుంది, దానికి ఆ డబ్బులు ఎలా రెడీ చేసి ముందే చూడరు. ఆ టైం రాగానే 2-3 ఎకరాలు అమ్మేసి మరీ పంపిస్తారు. అక్కడ పోయిన తర్వాత జాబులు ఎత్తుకోవడానికి వాడి కష్టం, ఇక్కడ వడ్డీలు కట్టాలి, జాబు లేదు, ఫుల్ స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అదేదో ముందే ప్లాన్ చేసుకుని అబ్బాయి ఎడ్యుకేషన్ కోసం చిన్నప్పటి నుంచి పోగు చేస్తూ పోతున్నాం అనుకోండి, వడ్డీ ప్రెజర్ లేదు కాబట్టి కొంచెం టైం ఇస్తాం కదా, ఎనఫ్ టైము. అందుకని ఇండియాలో ప్రతి ప్రాబ్లం కూడా అంతే, ప్రతి ప్రాబ్లం జాబు చుట్టూ తిరుగుతూ ఉంటారు. జాబ్ రాకపోతే నెక్స్ట్ ప్లానింగ్ వాళ్ళ దగ్గర ఉండదు. అట్లా ప్రతిదీ అనమాట. అంటే మార్కెట్ పడేంత వరకు ఏం చేయాలో ముందు ప్లాన్ లేదు, ఎంత పడితే బయటికి వెళ్దాం అన్న ప్లానింగ్ లేదు. హెల్త్ ప్రాబ్లం వచ్చేంత వరకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాబ్లం గురించి ఆలోచించరు. కిడ్ స్కూల్ పోయేంత వరకు వాడు ఎడ్యుకేషన్ ఎక్స్పెన్స్ ఎంత అవుతుందో థింక్ చేయరు. ఓకే, అట్లా ప్రతి స్టేజ్లో జాబ్ రాకపోయిన దాకా కూడా నెక్స్ట్ టైం మనకి ఏంటి అనేది ఆల్టర్నేటివ్ లేదు. అట్లా ప్రతి దానికి లేదు, ఇష్యూ వచ్చిన తర్వాత రియాక్ట్ అవుతుంటారు. అంటే ప్రాపర్ ప్లానింగ్ లేదు, ఎందుకంటే మన పేరెంట్స్ మనకి ఇవ్వలేదు, మనం మన కిడ్స్కి ఇవ్వటం లేదు అనమాట. అంటే మిగతా వెస్ట్రన్ కంట్రీస్ అన్నిటితో పోల్చుకుంటే ఇండియాలో ఏంటంటే సొసైటీ యొక్క ప్రెజర్ ఎక్కువ ఉంటుంది మన మీద. అందుకని రూరల్ ఇండియా సిస్టమ్ ఎలా ఉంటుందంటే, ఒకళ్ళు ఇబ్బందిలో ఉంటే వేరే వాళ్ళు హెల్ప్ చేస్తారు వాలంటరీగా. అందుకని న్యాచురల్గా సొసైటీ ఎంతకంత హెల్ప్ చేస్తాను యాక్టివిటీతో మనం ఉంటాం. అబ్రాడ్ అలా కాదు, పక్కింటి కూడా హెల్ప్ చేయరు, ఎవరు పట్టించుకోరు. అందుకని అక్కడ ముందే ప్లాన్గా ఉంటారు. మనతో పోల్చుకుంటే వాళ్ళకి ఎట్టైనా ఆ ఫైనాన్షియల్ లిటరసీ, ఫైనాన్షియల్ కాన్షియస్ చాలా ఎక్కువ అబ్రాడ్లో. బట్ అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఏంటంటే చాలామంది మా అబ్బాయి చూసుకుంటారులే అనుకుంటారు, ఉన్నదంతా అన్ని మరి వాడి కోసం పెడతారు. వాడి కోసం సెలబ్రేట్ చేసుకుంటారు. వాడు పుట్టినప్పుడు వాడు స్కూల్కి వెళ్తేనే మురిసిపోతారు, వాడు ఎడ్యుకేషన్ పోతుంటే గర్వంగా చెప్పుకుంటారు, వాడు జాబ్ రాగానే హ్యాపీ ఫీల్ అవుతారు, వాడు అమెరికా బాగానే హ్యాపీ అంటారు. మళ్ళీ అక్కడి నుంచి వాడు రావటం లేదు అనుకోండి, మొత్తుకుంటా కూర్చుంటారు. తీరా చూస్తే వాడు పంపించేంత వరకు వీళ్ళు సర్వే అవ్వడానికి లేవు, ఎందుకంటే ఉన్న డబ్బంతా కూర్చి వాడికే పెడతారు కాబట్టి. అంతే తప్ప నా లైఫ్ రిటైర్మెంట్ తర్వాత 20-30 మనం బతకాలి అలాంటి ఆలోచన ఏమి ఉండదు. టిపికల్ ఇండియన్ పేరెంట్ నేచర్ అది గుడ్ అనండి, లేదా సెంటిమెంటల్ అనండి, ఇంకోటనండి. బట్ అదైతే ఖచ్చితంగా మంచిది కాదనమాట. అందుకని ప్రాబ్లం వచ్చిన తర్వాత రియాక్ట్ అవటం కాదు, ముందే ప్లాన్గా ఉండటం చాలా ఇంపార్టెంట్. అంతేందుకు మార్కెట్లో డబ్బు పెట్టినప్పుడు కూడా అందరు లేదు, ఏ స్టాక్ డబల్ అవుద్ది, ఏ మ్యూచువల్ ఫండ్ కొంటే బాగా ఎక్కువ డబ్బులు వస్తాయి, ఇవే తప్ప నాకు నెక్స్ట్ 6 నెలలకు ఎమర్జెన్సీ ఫండ్స్ ఉన్నాయి లేవా, నాకు జాబ్ ఊడిపోతే ఎనఫ్గా సేవింగ్స్ ఉన్నాయి లేవా, ఫ్యూచర్ ఆలోచన, లాంగ్ టర్మ్ పాయింట్, రిటైర్మెంట్ తర్వాత 30 ఏళ్ళకి నా లైఫ్ స్టైల్ ఖర్చు సరిపోద్ది లేదు, ఈ థింకింగ్ ఎవరికి ఉండదండి. అంత షార్ట్ టర్మ్ కరువు లాగా ఉంటుంది అనమాట. అందుకని ఇండియాలో ఫైనాన్షియల్ లిటరసీ తక్కువ ఉంటుంది, అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది మన సొసైటీలో. బట్ ఇప్పుడిప్పుడే అవేర్నెస్ బాగా పెరుగుతుంది. అంటే సార్, ఎమర్జెన్సీ ఫండ్ లేకపోవడం వల్ల ఫ్యామిలీస్ పైన ప్రభావం ఎలా ఉంటుందండి? ఇప్పుడు నాకు జాబ్ ఊడింది అనుకుందాం, నెక్స్ట్ 2-3 మంత్స్ నాకు ఇన్కమ్ లేదనుకోండి, నేను కట్టాల్సిన రెంట్ లాగో, నా స్కూల్ ఫీజు, కిడ్స్కి స్కూల్ ఫీజు లాగో కదా, అవన్నీ కట్టాలి కదా. పక్కన ఎవరు ఇస్తారండి, అందరి బతుకులు ఇలానే ఉంటాయి కదా. ఒకరిని బ్లేమ్ చేయలేం కదా, ఒకరిని బ్లేమ్ చేయలేము, మన పరిస్థితికి ఒకరిని బ్లేమ్ చేయలేము. అందుకని ముందే మనకి ఎంతకంత అమౌంట్ దాచుకోవాలి, రెడీగా ఉంచుకోవాలి. 1 లక్ష రూపాయలన్నా బ్యాంక్లో పెట్టేసుకుని ఖాళీగా ఉంచామనుకోండి, ఏదైనా ఎమర్జెన్సీ రాగానే ఆ డబ్బులు వాడుకోవచ్చు అనమాట స్పాట్లో. 1 or 2 months ఆపుతుంది కనీసం. అందుకని మీకు 6 months పోయినాక ఎమర్జెన్సీ మనీ ఉంచుకోవాలి కంపల్సరీగా. అండ్ అలాగే ఏదన్నా కాలో చేయకపోయిందాక ఉండే బదులు ఎమర్జెన్సీ ఏమైనా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉందనుకోండి, డిజేబుల్ అయినప్పుడు ఆ డబ్బులు వస్తాయి కదా మనకి, ఎంతకంత అది వస్తుంది. హెల్త్ ఖరాబ్ అయింది అనుకోండి, హాస్పిటల్ పోయి ఇదే బదులు మెడికల్ ఇన్సూరెన్స్ ముందే ప్లాన్ చేసుకుంటే బటన్ పడదు కదా. అంటే ఇష్యూ వచ్చేంత వరకు మనోళ్ళు రియాక్ట్ అవ్వరు, వచ్చిన తర్వాత చూసుకుంటే ఏం చేయడానికి ఏముంటుంది అనమాట. అందుకని బెస్ట్ ఏంటంటే అందరూ కూడా నా రిటైర్మెంట్ ప్లానింగ్ ఉందా, ఎంత ఫండ్ ఉంది, ఎలాంటి లైఫ్ స్టైల్ గడుగుదాం అనుకుంటాను, దానికి ఎంత ఖర్చు అవుద్ది, ప్లస్ ఇన్ఫ్లేషన్ లెక్కేసుకుని ఫండ్ క్రియేట్ చేసుకోవాలా. రెండోది, నేను హెల్త్ ఎలా ఉంది, ఇప్పుడు రేపొద్దున హెల్త్ కాస్ట్ ఎంత పెరగబోతుంది, హెల్త్ ఫిట్నెస్ కోసం ఏం చేసుకోవాలి, ఇట్లా. అలాగే ఏ ప్లేస్లో ఉందాం అనుకుంటున్నాను, అక్కడ లివింగ్ కాస్ట్ ఎంత ఉండబోతుంది, ఇట్లా. అలాగే లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ ప్లాన్స్ ఇట్లా ప్లాన్ చేసుకొని రిస్క్ ఎంత తీసుకుందాము, రివార్డ్ ఎంత పెంచుకుందాము, ప్రొడక్ట్ ఎలా పెంచుకుందాం, ఇలా థింక్ చేయాలి తప్ప ప్రాబ్లం వచ్చిన తర్వాత నేను రియాక్ట్ అవుతానంటే రియాక్ట్ అవడానికి ఏం లేదు అక్కడ. ఇంకా
బట్ ఇండియన్ సొసైటీలో ఎక్కువ శాతం అలానే ఉంటుంది. ఎస్. అంటే రేపేం జరుగుతుందో రేపు దాకా తెలియదు అన్నట్టుగా ఉంటారు అనమాట. బట్ యూ హ్యావ్ టు ప్లాన్. పర్టికులర్గా ఫైనాన్స్లో అర్లీ స్టేజ్లో ప్లాన్ చేయడం వల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆటోమేటిక్గా మనీ కాంపౌండ్ అవుతా పోతూ ఉంటుంది కదా, అది నీకు హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎస్. బట్ ఇప్పుడిప్పుడే అవేర్నెస్ బాగా పెరుగుతుందండి. ఒకప్పుడు ఏంటంటే మార్కెట్ పడితే మనం కొందాము స్టాక్స్, మ్యూచువల్ ఫండ్ కొందాం అనుకునేవాళ్ళు. లాస్ట్ 4-5 మంత్స్ నుంచి మార్కెట్ టూ మచ్ వాలటిలిటీ గ్రోత్ ఉన్నా సరే అండ్ ఎస్ఐపీలు ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. అంటే పబ్లిక్ కూడా అవేర్నెస్ పెరిగిపోయింది. ఇంత ముందులాగా అంత డల్గా ఎవరు లేరు. లిటరసీ బాగా పెరిగింది సొసైటీలో. అండ్ ఆల్మోస్ట్ 35,000 crores దాకా ఎస్ఐపీలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే రోజుకి 1000 కోట్లు వస్తుంది మార్కెట్లోకి. అంటే అవేర్నెస్ బాగా పెరుగుతుంది. హోప్ ఇండియాలో ఆ వేవ్ కంటిన్యూ అవుతుంది. అండ్ డెఫినెట్గా అందరూ ఫ్యూచర్లో ప్యాసివ్ ఇన్కమ్ కోసం సర్వే అవుతూ ఉంటారు. ఎస్. మనకు అర్థం కావాల్సిందంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జాబ్ చాలా అన్సర్టనిటీగా ఉన్నాయి. చాలా చాలా ఎంత అంటే మొన్న ఎక్స్బాక్స్ ఎంప్లాయీస్ మొత్తం మైక్రోసాఫ్ట్లో 4,000 మందిని బీకేశారు. ఎంత అంటే ఎక్స్బాక్స్ వైస్ చైర్మన్ కూడా బీకేశారు. పెద్ద పోస్టే. పెద్ద పోస్ట్ కదా, ఆ డివిజన్ డెవలప్ చేసింది ఆయనే. ఆయన పోస్ట్ కూడా బీకేశారు. దాని మీనింగ్ ఏంటంటే నో బడీ ఈస్ గోయింగ్ టు గివ్ ద గ్యారంటీ టు యువర్ జాబ్స్ అనమాట. మీరు జాబ్ చేస్తున్నారు అంటే ఏదో రోజు నీకు డేంజరస్ ఉంది. అది రిటైర్మెంట్ కాదు. రిటైర్మెంట్కి ముందే అది పోయే ఛాన్స్ ఉంది. మీరు కనుక మంత్లీ ఒక 4,000-5,000 పక్కన పెట్టుకుంటూ పోయారనుకోండి, ఒక 25 ఇయర్స్ కెరియర్లో 2 crore 3 crore ఈజీగా తయారు అవుతాయి. వాటి నుంచి ప్యాసివ్ ఫండ్ మంత్లీ 2-3 lakh పెట్టుకుని సర్వే వచ్చు కదా. అందుకని మనీ వచ్చేటప్పుడే, దీపం ఉన్నప్పుడే చక్కబెట్టినట్టు మనీ వస్తున్నప్పుడే ఎంతో కొంత సేవింగ్ చేసుకుంటే వెళ్ళండి. దాని ద్వారా వచ్చే డబ్బుతో బతుకుని ప్లాన్ చేసుకోండి. అది చాలా ఈజీగా ఉంటుంది. బట్ ఎల్లకాలం నేను జాబ్ చేస్తానా ఇవి ఉండవు. ఒకవేళ మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా అవతల జాబ్స్ ఉండవు. జాబ్స్ పోతూ ఉంటాయి. మన దాకా వచ్చిన దాకా మనకు తెలియదు ఆ విషయం. అందుకని ఎంతకంత సేవింగ్ చేసుకోండి. అంటే లైఫ్ స్టైల్ కాస్ట్ ఎప్పుడు లేదు. మన ఎర్నింగ్స్తో పోల్చుకుంటే తక్కువ ఉండేలా చూసుకున్నాం అనుకోండి, ఇబ్బందులే ఉండవు. అంటే ఫినాన్షియల్ ప్లానింగ్లో సార్ ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఇంటరాక్షన్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అంటే? డెఫినెట్గా ఫ్యామిలీ ఒక యూనిట్ అండి. మనం ఒక్కరిని కష్టపడితే సరిపోదు. ఒకళ్ళు కష్టపడుతుంది, ఇంకొకరు స్పెండ్ చేస్తున్నారు అనుకోండి, నెట్ ఈజ్వల్ జీరోనే కదా మళ్ళీ ఇట్లాగా. అందుకని ఫ్యామిలీలో అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. అందరూ లంచ్ చేసేటప్పుడు మనీ గురించి మాట్లాడుకోవాలి, మ్యూచువల్ ఫండ్ గురించి మాట్లాడుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. అప్పుడే వాళ్ళు మధ్య కోఆర్డినేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం పోయి ఆఫీస్లో వర్క్ చేస్తున్నాం అనుకోండి, ఆ విషయం ఇంట్లో వాళ్ళు వెళ్ళినప్పుడు నువ్వు అక్కడ ఆఫీస్ పోయి ఏం చేస్తున్నావు వాళ్ళకి ఏం తెలుసు? నువ్వు ఆఫీస్ పోయి వర్క్ చేసేది ఫ్యామిలీ కోసం విషయం నువ్వు చెప్పాలి కదా ముందు. అందుకని ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఎప్పుడు ఫ్యామిలీలో ఉండకూడదండి. ఫ్యామిలీ ఈజ్ ఒక యూనిట్ అంతే. అదే భూమి మీద ఏదైనా స్వర్గం అంటూ ఉందంటే అది మన ఫ్యామిలీ, మన ఇల్లే. ఎక్కడో కోసం ఎతకాల్సిన అవసరం లేదు. అందుకని దాన్ని ట్రాన్స్పరెంట్గా ఉండాలి, అన్ని షేర్ చేసుకుంటూ ఉండాలి. మనీ ఎంత వస్తుంది మనకి, ఎంత బయటికి వెళ్తుంది, ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి, దీన్ని ఎలా పెంచాలి, క్లారిటీ ఉంచాలి అంతే. అందుకని మనం ఫైనాన్స్గా ఉంటాం కాదు, ఉన్న మనీలో ప్లాన్ చేసుకుని ఎంజాయ్గా ఉండమంటున్నాం. అందుకని ఫ్యామిలీ మొత్తం ఇంటిగ్రేట్ చేసుకోవాల్సిందే. అంటే పిల్లల పేరు మీద ఇన్సూరెన్స్లు బిగించేయాల్సిందే, పిల్లల పేరు మీద సేవింగ్ అకౌంట్స్, ఇన్వెస్ట్మెంట్స్ బిగించేయాల్సిందే. ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలంటే వాళ్ళతో కోఆర్డినేషన్ చాలా కంపల్సరీ. మనం ఎప్పుడైనా ఫ్యామిలీని దూరం పెట్టేసి మనం ఎప్పుడు హ్యాపీగా ఉండలేము, మనం ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వలేము. ఎందుకంటే ఒక ఖర్చు పెడుతుంటే ఇంకొకళ్ళు సంపాదిస్తుంటే మిస్ మ్యాచ్ అవుతూ ఉంటాయి, గొడవలు అవుతూ ఉంటాయి. ఇంటిగ్రేట్ చేసుకున్నారనుకోండి, ఇద్దరికి క్లారిటీ ఉంటుంది కదా విషయం మీద. అందుకని ఏదైనా గుడ్ బ్యాడ్ వరస్ట్ ఏదైనా కానీ ఫస్ట్ ఫ్యామిలీలో డిస్కస్ చేయడం చాలా బెస్ట్. థ్యాంక్ యూ సార్. హాయ్, వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.